మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించకపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు చేసిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లరా, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనంలో మనం రాయగలిగితే దేవుని పిల్లరా, పేదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు అని చెప్పాడు. ఎస్ఏ మనతో ఇవాళ ఏం చెప్తున్నాడు తెలుసా? పేదవారిని ఎవరైతే కనికరిస్తారంట వారంట దేవుణ్ణంట గణపరిచినట్టంట దేవుని పిల్లరా. అంటే మనకి పేదవారిని చూస్తే ఎలా అనిపించిద్ది? ఏంది ఈ రకంగా అడుక్కుంటున్నారు, ఏం పని చేసుకొని బతకొచ్చు కదా, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని మనం అసహించుకుంటుంటాం దేవుని పిల్లరా. కానీ పేదవారిని మీరు ఏం చేయాలంట? కనికరించాలంట. అంటే పేదవారిని కనికరం చూపితేనంట. కనికరం చూపటం అంటే దేవుని పిల్లరా, వారి పరిస్థితులను బట్టి మనం ఆదుకోగలిగితే, వాళ్ళ పరిస్థితులను బట్టి మనం సహాయం చేయగలిగితేనంట యెహోవా అనంటే దేవుణ్ణి గణపరచినట్టంటే దేవుని పిల్లరా. కనుక మనకి సాధ్యమైనంత వరకు పేదవారు మనకు కంటపడ్డప్పుడు వారికి సహాయం చేసే స్థితిలో కానీ మనం ఉంటే దేవుని దగ్గర నుంచి అంట దేవునినే మనం అంట గణపరచినట్టంట, ఆరాధించినట్టంట దేవుని పిల్లరా. కనుక అలా సహాయం చేసే మనసు మనందరం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. పేదలని కనికరించగలిగే మనసు మాకు అందరికీ ఇమ్మని తండ్రి, అట్టి కనికరించిన తండ్రి నేను గణపరిచే భాగ్యం మాకేమని అడుగుతూ, ఎంతమంది అయితే పేదవారిని చూసి అసహించుకుంటూ సహాయం చేసే మనసు లేకుండా ఉన్నారు తండ్రి, అట్టి వారికి సహాయం చేసే మనసు ఆ బిడ్డలకి ఇమ్మని అడుగుతూ, ఎవరి కుటుంబంలో అయితే తండ్రి లేముతో పేదరికంతో బాధపడుతున్నారు అట్టి బిడ్డలకు తగిన సహాయం మీరు అనుగ్రహించి ఆరోగ్యం ఏమని అడుగుతూ తండ్రి నాయన. అయ్యా, ఎన్ని కుటుంబాలు అయితే ఏకునలిగిచి మాటలు వింటున్నారో వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం నెమ్మదిని ఏమని అడుగుతూ, బిడ్డల పొట్ట చేత పట్టుకుని ఉద్యోగాల నిమిత్తం పొలం పనులని, వ్యాపారాలని, చదువులని వెళుతుండగా బిడ్డల క్షేమంగా గృహానికి చేర్చి సాయంత్రం వచ్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి కుటుంబాలతో కలిసి సంతోషించే భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.